నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీకు కృపలో నాకేదియో కావిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీకు కృపతో నాకేదియో కావిల
ఎవరిచ్చారు? కొంతమందే చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ చెప్పట్లేదు. ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ ఊపిరి ఎవరి కొరకు వాడాలని మనం? ఈ చేతులు ఎవరి కొరకు వాడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టాలి, చేతులు ఎత్తి దేవుడిని ఆరాధించేవారు ఉండాలి. ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు కానీ ఏదైనా చెప్పేటప్పుడు ఆమేన్ అనాలి. హల్లెలూయా. మనమందరం కూడా ఎప్పుడైతే జరుగును గాక అని అంటామో అది నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చేది ఎవరండి? దేవుడు. హల్లెలూయా. మనం కళ్ళు మూసుకొని దేవుడు ఇదిగోనయ్యా, నా చేతులు, నా శరీరం, నా ఆత్మ, నా ఊపిరి, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. నా చిన్ని హృదయం, నా చిన్ని హృదయం. మనది ఎంత హృదయం అండి, ఇలా గుప్పెడు మోస్తే ఎంత ఉంటుందో అంత చిన్ని హృదయం. ఆ చిన్ని హృదయాన్ని దేవుడికి ఇద్దామా ఈరోజు? ఆయన ఆ చిన్ని హృదయంతో మనము దేవుని ఆరాధన చేద్దాం. ఒకసారి అందరూ కూడా నోరు తెరిచి, దేవుడు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నీవు గొప్ప దేవుడు అవుతుంది. నా చిన్ని హృదయంతో ఆ గొప్ప దేవుడిని ఆరాధించదని మనం అందరూ కలిసి ఆయన ఆరాధన చేద్దాం. ఒక్కసారి నీ పగిలిన హృదయాన్ని, నీ పగిలిన బ్రతుకును, నీ పగిలిన జీవితాన్ని ఒకసారి ఆయన ముందు పెడతావు, ఆయన పాదాల చెంత పెడతావు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని బాగుపరిచే దేవుడు, ఆయన నీ విరిగిన హృదయాన్ని అతికించే దేవుడు, ఆయన తిరిగి నూతనమైన హృదయాన్ని ఆయన ఇచ్చే దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నాది హృదయం రాతిగా అయిపోయింది, నేను ఏడవలేకపోతున్నాను, నేను గుండె పొగలు కొట్టుకొని నేను ఎవరి కొరకు రోధించలేకపోతున్నాను అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ రాయి వంటి హృదయాన్ని మాంసపు గుడ్డగా ఆయన మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నీ హృదయాన్ని ఆయన ఈరోజు అడుగుతున్నాడు, ఇస్తావా? నా ప్రియమైన బిడ్డ, నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని ఆయన అడుగుతున్నాడు. ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన్ని ఆరాధించడానికి నీ పగిలిన గుండెతో, నీ పగిలిన గుండెను ఆయన దగ్గరికి తీసుకొచ్చి, దేవాన హృదయాన్ని బాగుపరచుకుంటాను, దేవాన హృదయాన్ని నీ పాదాల చెంత పెడుతున్నాను, నన్ను బాగు చేయమయ్యా అని అడుగుదామా? నీ కన్నీటిని దేవుని వద్ద విడిచిపెట్టు, నీ దుఃఖాన్ని ఆయన పాదాల చెంత విడిచిపెట్టు. ఆయనని నిన్ను మార్చే దేవుడు. హల్లెలూయా. అందరూ కలిసి నోరు తెరిచి మనము నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుని ఆరాధించుతానే పాట పాడుకున్నామండి. నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుని ఆరాధించను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. మరి ఒకసారి నా చిన్ని హృదయముతో
అందరం కలిసి ఆలోచించేద్దామా? నోరు తెరిచి బిగ్గరగా అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకు ఇచ్చితివని పాడదామా? అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. అందరూ కలిసి బిగ్గరగా నోరు తెరిచి బిగ్గరగా చెప్తామా? హోసన్నా, రానున్న రారాజు, ఆయన రాజులకు రాజు. నీ జీవితంలో నువ్వు అడుగులు తడబడిన వేళలో ఉన్నప్పుడు, నువ్వు అడుగులు అటు ఇటు తడబడుతున్నప్పుడు ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన విడిపించుకున్న దేవుడు కాదండి. రాయి ఉంటే కాదు ఆయనది. ఆయన నిన్ను చూచే దేవుడు. ఆయన నీ లోకంలో ఉన్నంత కాలం నీకు కాదు నడిచే దేవుడు ఆయన. నువ్వు పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను లేవనెత్తి విడిపించే దేవుడు. ఈ లోక యాత్రలో నీకున్న ఆశంతయు నీ తుది శ్వాస విడిచే వరకు ఆయన పేరు ప్రకటించాలని ఆశపడుతున్నావా? చెప్తావా ఈరోజు? ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు ఈ లోక యాత్రలో
నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదను. పగిలిన నా గుండెలు రాకుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఈ పగిలిన గుండెలు నీ యొద్దకు తెచ్చి మా యొక్క విరిగి నలిగిన హృదయాన్ని మీ యొద్దకు తెచ్చామయ్యా. పగిలిన గుండెను మీ యొద్దకు తెచ్చామయ్యా. విరిగి నలిగిన ఈ జీవితాన్ని మీ యొద్దకు తెచ్చామయ్యా. యేసయ్య బాగు చేయు, దేవా బాగు చేయు తండ్రి. నీవు తప్ప ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చలేరు. మా కన్నీరు తుడిచేవారు ఎవరు లేరు. నీ కృప నీ దయ మాకు కావాలి. నీ పేరు ప్రకటించడానికి ఈ యాత్ర ముగిసేంత వరకు నీ పేరు మాత్రం ప్రకటించే శక్తిని మాకు దయచేయి. ధైర్యంగా నిలబడే శక్తిని మాకు దయచేయి. బాగు చేయమని కోరెదను. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. హోసన్న యూదుల రాజుకి అని రానున్న రారాజుకు మనం ఒకసారి చిన్ని ప్రార్థన మీ హృదయాన్ని తెరిచి నిన్ను వారికి సమర్పించుకుంటావు. సంపూర్ణ సమర్పణ. ఈ యొక్క ఇక్కడ చర్చలో ఉన్నంతసేపు కాదు, చర్చ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఎన్నో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. శిష్యులందరూ కూడా ఆయన కొరకు త్యాగం అయిపోయారండి. వారి జీవితాన్ని పలంగా పెట్టారు. నువ్వు నేను కూడా ఆ శిష్యుల వలె ఆయన వెంబడించే వారి వలె మనం కూడా ఉండాలి. ఆయన నీ హృదయాన్ని ఈరోజు అడుగుతున్నా. నీ చిన్న హృదయాన్ని అడిగిస్తావా? లేకపోతే ఈ లోకంలో నశించిపోతావా? నీ చేతిలోనే ఉన్నది. ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నీ పేరు పెట్టి పిలిచిన దేవుడు. కానీ నువ్వు రెడీగా ఉన్నవా ఆయనకి నేను సమర్పించుకోవాలి? పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్న సింహాసనపై ఆసీనుడైన దేవానికి వేలాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నావయ్యా. దేవా, మీరు మా ఎడల చూపించిన నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలయ్యా. దేవా, మా చిన్ని హృదయాలు, మా జీవితాన్ని మీ పాదాల చెంత పెట్టుకుంటున్నామయ్యా. దేవా, ఈ లోకం మమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా నీవు మమ్మల్ని సంతోష నాట్యం చేయడానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. నీకు వందనాలు. మా కష్టాల నుండి, మా శోధనల నుండి విడిపించారు. నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తుతులు. నీ కొరకు నిలబడే ఒక గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని ఎన్నుకున్నారు. నీకు వందనాలయ్యా. యేసయ్యా, నువ్వు ఎన్నుకోకపోతే మేము ఈ లోకంలో ఇక్కడ ఈ సన్నిధిలో మేము నిలవలేమయ్యా. నీవు నన్ను మమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు. నీకు వందనాలు. పరిశుద్ధ, నీ పరిశుద్ధతను కలిగి మేము జీవించడానికి ఈ లోక యాత్ర ముగిసేంత వరకు కూడా నీ పేరు ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమయ్యా. నీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని చూసి అనేక మంది మాదిరికరంగా వీరున్నారే అని చూచి మమ్మల్ని చూచి నీ వైపు అడుగులు వేయడానికి మీరు సహాయం దయచేయమని కోరుకుంటున్నామయ్యా. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో నష్టాలు, ఎన్నో పాపము, ఎంతో ఆశ్చర్యంగా మాకు చూపిస్తుందయ్యా. అయినప్పటికీ కూడా నీ సన్నిధి మాకు కావాలి. నీ చల్లని నీడలో మేము నడవడానికి మీరు సహాయం దయచేస్తారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్ని ఆరాధన, మా చిన్ని హృదయాలను మీ పాదాల చెంత పెట్టుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో
తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామండి కొద్దిసేపు, ఎందుకంటే మేము వీరభద్రపురం వెళ్ళాల్సింది. గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మొన్న విబిఎస్ రోజు అవ్వలేదు, టైం కూడా మాకు లేట్ అయిపోయింది ఆ రోజు. అయినప్పటికీ కూడా పిల్లలు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా ఉండేలాగా అంత బాగా జరిగింది. దేవునికి స్తోత్రం. మీరు అందరూ ప్రార్థన చేశారు. మన విబిఎస్ సక్సెస్ అంటే మన సంఘం ఆర్పిఎం తరపున పెట్టాం. అంటే మామూలుగా ఎప్పుడైనా కానీ విబిఎస్ ఎవరినైనా పిలిచి గెస్ట్ స్పీకర్ని పిలిచి పెట్టడం మనకి అలవాటు. కానీ ఈసారి మనమే ఎందుకు చేయకూడదు? దేవుడు మనకిచ్చిన తలాంతులు బట్టి చేయాలనే ఆశతో ముందుకు వెళ్ళడం జరిగింది. మన సండే స్కూల్ టీచర్ మహిమ అండ్ పద్మజ గారు ఎంతో సపోర్టివ్గా నిలబడి పిల్లల్ని గేమ్స్లో నడిపించారు. చంటి బిడ్డల తల్లులు కాబట్టి వారు రాలేకపోయారు, అయినప్పటికీ పర్లేదు. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ పిల్లలతో సహా వస్తారు. మీరందరూ కూడా అనేక మందిని ఎంకరేజ్ చేయండి. పెద్దవాళ్ళు యూత్ వరకు కూడా వచ్చారు విబిఎస్కి, కానీ కొంతమంది మన సంఘస్థులు రాలేకపోయారు, కొంతమంది పిల్లలు రాలేకపోయారు. అయినప్పటికీ కూడా ఎంతో చక్కగా ఎంత బాగా జరిగింది మీరే చెప్పాలి. ఎవరొకళ్ళు వచ్చి ఇక్కడ విబిఎస్ ఎంజాయ్ చేశారా? మీరు అందరూ బాగాలేదా? అందరూ ఎంజాయ్ చేశారు కదా? ఇంకా బాగా నెక్స్ట్ టైం 3 days పెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు వచ్చే సంవత్సరం మనకి 3 రోజులు విబిఎస్ పెట్టే శక్తిని, ఆ విధమైనటువంటి దేవుడు ఆర్థిక సహాయం కూడా దేవుడు చేయాలి. అది ఒక్కరు చేసే పని కాదండి. అనేక మంది చేతులు కలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అప్పుడే మన సంఘం అభివృద్ధి చెందుతుంది. అవునా కదా? హల్లెలూయా. అయితే మనం యూత్ మీటింగ్స్, విబిఎస్ ఇవన్నీ ఇంకా జరపబోతున్నాం. నచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని గట్టిగా స్తుతులు చెల్లిస్తారా? దేవునికి స్తోత్రం. దేవుడు నడిపించే దేవుడు మనల్ని. ఇప్పుడు గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సర్టిఫికేట్స్ కూడా అయ్యగారు అమ్మగారు వచ్చి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సండే స్కూల్ టీచర్ మహిమ గారు గట్టిగా ఉంటుంది. కీర్తన చేసుకున్నామండి. అందరూ లేచి నిలబడి కీర్తన 13వ అధ్యాయం 1 నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని సత్యానందం గారు చదువుతున్నాను. కీర్తన 13వ అధ్యాయం చదువుతున్నాను. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోడు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉండు. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి
రక్షణ విషయమై నా హృదయం ప్రశ్నిస్తున్నది. యెహోవా మహోపకారం చేసి ఉన్నాడు. నేను ఆయనకు దేవుని వాక్యం చేసి. దయచేసి అందరూ కూర్చోనండి. అందరు వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు. యోసేపు జీవితంలోంచి ప్రాముఖ్యమైన అంశాలు మనం వరుసగా నేర్చుకుంటూ ఉన్నాం. 2-3 వారాలుగా యోసేపు అంటే అర్థం చూసాం. మనం యోసేపు జీవితంలో జరిగిన ఘట్టాలు మనం చూసాం. 39వ అధ్యాయంలో యెహోవా యోసేపునకు తోడయ్యుండెనన్న మాట ఎన్నిసార్లు రాబడింది చెప్పండి. మీరు మర్చిపోకూడదు, నేను మీకు బాగా గుర్తుండేలా చెప్తాను. ఎవరో చెప్తున్నారు మెల్లగా. ఎన్నిసార్లు చెప్పాడు? 4 సార్లు. చెప్పండి, 4 సార్లు చెప్పాడు. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను అన్నమాట 4 times కంటిన్యూస్లీ. అంటే మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన మాట. దేవుని తోడు ఒక మానవునికి ఉండాలి అంటే, ఒక మానవుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, దేవుని సన్నిధిని ఒక మానవుడు తన జీవితంలో అనుభవించాలి అంటే ఎలాంటి వాడై ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగిన వాడై ఉండాలో మనం చూసాం. గుర్తుందా? మొట్టమొదటిగా యోసేపులో కనబడిన మొట్టమొదటి లక్షణం ఏంటి? చెడుతనమును అసహించుకున్నాడు. అన్నలు చేసిన చెడుతనమును కూర్చిన సమాచారం తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు. చెడుతనమును అసహించుకున్నవాడు. 37వ అధ్యాయంలో మనం చూసాం. ఈ హేటెడ్ ఈవిల్, చెడుగును అసహించుకున్నాడు. రెండవదిగా ఏంటి? కలలు కనువాడు. అంటే హీ హ్యాడ్ గ్రేట్ ఐడియాస్. భవిష్యత్తును గూర్చి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు. ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక మంచి గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ సెట్టింగ్, మంచి గమ్యాన్ని, గురిని ఏర్పాటు చేసుకోవాలి. గురి లేని బ్రతుకు మనం బ్రతకూడదు. మంచి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దానిని అచీవ్ చేయడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మంచి లక్ష్యమును ఏర్పరచుకోండి. కాబట్టి ప్రియులారా, రెండవదిగా అతడు ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు. మూడవది ఏంటి అమ్మా? మూడవ పాయింట్ తీయండి. 20:37. తండ్రి అన్నలు మందను చూడటానికి వెళ్ళమన్నప్పుడు అతను ఏం చేశాడు చెప్పండి? మంచిది అన్నాడు. ఇక్కడ 2 లక్షణాలు కనబడుతున్నాయి. ఒకటి, విధేయత కలిగిన వాడు. 37:13 నుంచి చదివితే, షెకెములో ఉన్న మందను మేపుచున్నారు, నేను వారి దగ్గర పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఒబీడియన్స్, విధేయత కలిగిన వాడు. తల్లిదండ్రులకు లోబడ్డ, తండ్రికి లోబడ్డవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత కలిగిన వారిని నేను ఉండాలి. ఎవరెవరికి విధేయత కలిగి చూపించాలో చెప్పారు. దేవునికి విధేయత చూపించాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి, పెద్దలకు విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. విధేయత అత్యంత ప్రాముఖ్యమైన మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈ మూడింటిలో కనుక మనం గమనిస్తే, పై మూడింటిలో చెడుతనం అసహించుకున్నాడు, గొప్ప ఆశయాలు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. ఈ చెడుతనం అసహించుకున్నవాడు దగ్గర మనం చూస్తే, అన్నలు చేసినది నేను చెప్పాను కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. అందులో
యథార్థత కనబడుతుంది. ఏముంది అతని జీవితంలో? యథార్థత ఉంది. ఇంకా ఒకటి చేర్చి ఒకటి తీసివేసి ఇవి కాదు, యథార్థంగా తండ్రికి. తర్వాత రెండోది ఏం కనపడుతుంది? అన్నల జీవితం మీద భారం కనపడుతుంది. అన్నలు ఎలా పాడైపోతున్నారు, మా అన్నలు ఎలా పాడైపోతే ఎలాగా? నా అన్న నా రక్త సంబంధుల మీద భారం కలిగిన వాడు యోసేపు. నీకుందా భారం? నీ రక్త సంబంధుల మీద, నీ తోబుట్టువుల మీద, నీ కుటుంబ సభ్యుల మీద. అయ్యో, నీ కుటుంబ సభ్యులు ఎందుకు ప్రభు దగ్గరికి రాలేదు? నీ రక్త సంబంధులు ప్రభు దగ్గరికి రాలేదు. నీ భర్త రాలేదు, నీ భార్య రాలేదు, నీ తోబుట్టువులు రాలేదు. ఇంకను వారు లోకంలోనే పాపంలోనే ఉన్నారు. వారి మీద నీకు భారం ఉందా? వారు నశించిపోయి నిత్యాగ్నికి వెళ్ళిపోతా ఉన్నారు. అగ్ని గంధంతో మండే గుండమైన నరకానికి వెళ్ళిపోతున్నారు వారి పాప జీవితం వలన. వారి కొరకు భారము కలిగిన వారిగా మనం ఉండాలి. వారిని ప్రభువు తట్టు త్రిప్పువారుగా మనం ఉండాలి. వారిని రక్షణానుభవంలోకి నడిపించేవారుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తండ్రికి అన్నలు కూర్చిన సమాచారం చెప్పినట్టుగా నీవు నేను మన పరమ తండ్రికి చెప్పాలి. మన వారు, మన స్నేహితులు, భర్త, భార్య, కుటుంబ సభ్యులు, బిడ్డలు ఏదైనా పొరపాటులో ఉన్నప్పుడు, తప్పిదంలో ఉన్నప్పుడు, దేవా వారు ఇలాంటి పొరపాటులో ఉన్నారు, తప్పిదంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, దేవా వారిని ఏం చేయాలి? క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి, బాగు చేయండి, వారిని సరిచేయండి అని ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పాలి. కాబట్టి యోసేపు ఈ మంచి లక్షణాలు కలిగిన వాడు. ఇంకేం చేస్తున్నాడు? అన్నలు అతనిని పట్టుకుని గుంటలో పడేస్తుంటే 16-17 సంవత్సరాల వయసు కలిగిన వాడైన యోసేపు హీ కెన్ రిటాలియేట్, రిబల్, బట్ హీ డిడ్ంట్ డూ దట్. ఎదిరించవచ్చు, తిరుగుబాటు చేయొచ్చు, కానీ చేయలేదు. వాడు కాళ్ళు చేతులు కట్టేస్తే కట్టించుకున్నాడు, గుంటలో పడేస్తే పడిపోయాడు. ప్రతిఘటన చేయట్లేదు, రిబల్ చేయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది తిరుగుబాటు మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేసేవారు, తోటి విశ్వాసుల మీద తిరుగుబాటు చేసేవారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు. తిరుగుబాటు, మాట వినని స్వభావం, లోబడినల్లని స్వభావం. తిరుగుబాటు ఎప్పుడు వస్తుంది? చెప్పిందిలే, చెప్పాడులే అనుకున్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి యోసేపులో ఉన్న అనేకమైన లక్షణాలు మనం తిరిగి జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి వాటి కొరకు వాటిని అనుసరించచ్చు మన జీవితంలో ముందుకు సాగవలసిన వారంగా మనం ఉన్నాం. అయితే నేను చెప్పాను కదా, ఈరోజు మందిరం యొక్క ప్రాధాన్యతను గురించి మీకు చెప్పాలని ప్రేరణతో ఇక్కడ నిలబడి ఉన్నానని. ఎందుకంటే చాలామంది నియామక ప్రార్థన కూటాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. వారంలో బుధవారం రాత్రి నియామక ప్రార్థన కూడా, దాని ఇంగ్లీష్లో మిడ్ వీక్ ప్రేయర్ అంటారు. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన, దాని ఇంగ్లీష్లో వీకెండ్ ప్రేయర్ అంటారు. మిడ్ వీక్ ప్రేయర్, వీకెండ్ ప్రేయర్. నేను మొన్నే చెప్పాను మీకు, పరీక్షలు ఉన్నప్పుడు కూడా వచ్చారు. ఎప్పుడు వచ్చారు? పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తూ వచ్చారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే అప్పుడు భయం, మానేస్తే ఎక్కడ తెలియబడుతుందో అని భయం. అంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నాం మనం? అవసరానికి వాడుకుంటున్నాం మనం. ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైపోద్దో, నా కూతురికి ఏమైపోద్దో, నా కొడుకుకి ఏమైపోద్దో అని భయం. లేకపోతే రేపు పొద్దున్న పరీక్ష బాగా రాయలేనేమో, ఏమైపోద్ది అని భయం. పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చే వరకు కూడా భయపడతా వస్తానే ఉన్నారు. అప్పుడప్పుడు మధ్యలో మా అన్న అడపదాడు, రిజల్ట్స్ వచ్చేసాయి, మేము పాస్ అయిపోయాం అనుకున్న వెంటనే ఏమైపోయారు? తీసిపోయారు. బాకేంటి ఏంటి మీ కాలర్లు ఉంటే ఎగరేద్దరు అన్నమాట. ఆడపిల్లలు కాలర్లు లేవు మీకు,
మాకేంటి, ఇంకో సంవత్సరం ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఇంకో సంవత్సరం ఉందా లేదా? ఫస్ట్ ఇయర్ అయ్యింది, సెకండ్ ఇయర్ ఉంది. అప్పుడు కొంతమంది ఫస్ట్ ఇయర్లోకి వస్తున్నారు, కొంతమంది 10th వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నుండి దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఎంతసేపు? సాయంకాలం 7 to 8:30. అలాగన్నా మన వాళ్ళు 8:15, 8:30 కూడా వచ్చి అప్పుడు మొదలెడతారు ప్రార్థన. 9 వరకు చేస్తున్నారు. ఎవరు పని పాడు చేస్తున్నారు? ఒక టైం షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు ఆ టైం ప్రకారం రాకపోతే టైం షెడ్యూల్ పెట్టిన వ్యక్తికి చాలా నష్టం. ఇప్పుడు ఉదాహరణ 8 నుండి 10 గంటల వరకు అని పెట్టుకున్నాం మనం. నేను అక్కడే తలుపు దగ్గరే కూర్చొని చూస్తున్నాను. నేను పాస్టర్ గారిని వెళ్ళి స్టార్ట్ చేసి పాటలు పాడండి అని చెప్పాను. అంతకుముందు సత్యానందతో చెప్పాను. సత్యానందం గారు పాస్టర్ గారికి చెప్పాను, ప్రార్థన చేసే పిల్లలు మొదలు పెడతారు పాటలు. ఏమంత భారభరితమైన పరిచయం వరకు బలహీనంగా ఉంటే నేను 8ంటికి రాలేకపోయాను. కానీ కిటికీ ఆ తలుపు దగ్గరే చూసి కూర్చొని చూస్తున్నాను. ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఏ టైంకి వస్తున్నారు, ఏంటి, ఎంత ఉదాసీనత, ఎంత నిర్లక్ష్యం. అయ్యో, బండికి అలాగ వెళ్తామా? రైలు బండికి చెప్పండి, రైలు బండికి అలాగ వెళ్తామా? అరగంట ముందు వెళ్తాం టికెట్ తీసుకుంటానికి. రోజంతా ఓటేసి అన్నారు మన 13వ తారీఖున 11వ తారీఖున. ఎప్పుడు? 13వ తారీఖు పోయిన నెల. రోజంతా ఓటేయచ్చు. పొద్దున్న 7 గంటల నుంచి ఎన్నింటికి వెళ్ళిపోయాం మనం? చెప్పండి. ఎర్లీగా వెళ్ళిపోయాం. ఎందుకు? ఎండ వచ్చేస్తుంది, అందరూ వచ్చేస్తారేమో. అయ్యి లోక సంబంధమైన విషయాల కొరకు మన బుర్రలు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి ఇస్తున్నంత ప్రాధాన్యత ఎందుకు దేవుని సన్నిధికి ఇవ్వట్లేదు మీరు? ఎందుకు దేవుని సన్నిధికి ప్రాధాన్యత సమయానికి రావట్లేదు? ఈ 8 to 10 టైం మొదలుపెట్టిన మొదటి ఆదివారమే బాగా వచ్చారు, 2వ ఆదివారం బాగా వచ్చారు, 3వ ఆదివారం బాగా వచ్చారు, 4వ ఆదివారం బాగా వచ్చారు, 5వ ఆదివారం ఇది. ఈ వేళ ఆలస్యంగా వచ్చారు. ఎందుకు వచ్చారు అలాగా? దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ లెక్క తీసుకుంటే ఒక గంట గడుపుట, చెప్పండి, అవునా? ఆ లెక్క తీసుకుంటే అంతే కదా. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఒక గంట గడపడం 1000 గంటల కంటే శ్రేష్టం. నీ జీవితంలో 1000 గంటలు శ్రేష్టమైన గంటలు చూడాలి అంటే, ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన గంటలు చూడాలి అంటే శ్రేష్టమైన సమయాన్ని దేవునికి 8 అంటే నువ్వు 8:30కి 9కి ఎందుకు వస్తున్నావు? 9:30కి ఎందుకు వస్తున్నావు? ఉండిపోయి ఇంటి దగ్గర. నువ్వు టైంకి రాలేదప్పుడు. ఒకరికైనా చెప్తాను, నేను 10 మందికైనా చెప్తాను, 1,00,000 మందికైనా చెప్తాను. నేను 1,00,000 మంది కోటాలు కూడా వాక్యం చెప్తాను. నేను నాకు మంది కాదు ప్రాముఖ్యం, క్రమశిక్షణ కావాలి. దేవుని సన్నిధికి సమయానికి. నీవు రేషన్ టయానికి వెళ్తావు. ఇప్పుడు రేషన్ ఇంటికి వస్తుంది, బస్సుకి టయానికి వెళ్తావు. పూర్వకాలం సినిమాకి వెళ్ళేవాళ్ళు మార్నింగ్ షో ఎన్నింటికి వెళ్ళాలి? మ్యాట్ని ఎన్నింటికి వెళ్ళాలి? ఈవినింగ్ షో వేస్తే ఎన్నింటికి వెళ్ళాలి? ఫస్ట్ ఏమంటారు దాన్ని? ఏదో అంటారు దాన్ని, ఫస్ట్ షో. ఎన్ని టైంలు తెలుసు కదా మనకి. టైం దాపేస్తే ఏం పెడతారు? బయట హాలు నిండినదని బోర్డు పెడతాడు. నేను 22 సంవత్సరాల క్రితం పరిచయ నిమిత్తం సింగపూర్ వెళ్ళాను. ఎంత సులువుగానో 24 ఏళ్ళు అయిపోయింది. 2020లో వెళ్ళాను. 2000లో వెళ్ళాను నేను. 2024 24 ఏళ్ళ క్రితం నేను సింగపూర్ వెళ్ళాను పరిచర్యలో.
కొన్ని మెలకువలు తెలుసుకుంటానికి పరిచయ నిమిత్తం ఒక ప్రత్యేకమైన తరగతి నిమిత్తం వెళ్ళాను నేను. ఒక ఆదివారం ఒక చర్చికి విజిటర్స్గా మేము వస్తామని చెప్పాము. వాకింగ్ చెప్తాను కాదు, విజిటర్స్గా. ఆ పాస్టర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఆయన అన్నారు, టైం కరెక్ట్ చేయండి బ్రదర్స్ అన్నారు. ఏమన్నారు? వి షార్ప్ ఆన్ టైం. నువ్వు పావు గంట ఆలస్యంగా వెళ్ళావు. ఎప్పుడు తలుపులు వేసేసారు. ఏమేస్తారు? చర్చి తలుపులు వేసేసారండి. తలుపులు తీయలేదు, తలుపులు వేసేసారు. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 1.5 hours అండర్ ది సన్. వెచ్చటి వెలుగులో, వేడిలో, ఎండలో మరి ఒక 1.5 పాటు మేము బయట నిలబడాల్సి వచ్చింది. We were waiting. మేము కనిపెట్టాల్సి వచ్చింది. అప్పటికి లైన్ కట్టేశారు. ఏం చేశారండి? తర్వాత సర్వీస్కి లైన్ కట్టారు. సరిగ్గా టైం అంటే టయానికి తలుపు తీశారు. ఇది ఎంటర్ డోర్ వేరుంటుంది, ఎగ్జిట్ డోర్ వేరుంటుంది ఆ చర్చ్కి. మళ్ళా టైంకి తలుపు మూసేశారు, గేట్ మూసేశారు. ఆ రెండో సర్వీస్కి మేము అటెండ్ అయ్యాం. రెండో సర్వీస్ అయిన తర్వాత అసిస్టెంట్ పాస్టర్ చూస్తాడు. మూడో సర్వీస్కి పాస్టర్ గారు మాతో భోజనం చేస్తూ ఉన్నాడు, బ్రదర్ వీఆర్ ఇన్ సింగపూర్, we maintain time, we give much importance to the time అన్నాడు. సింగపూర్లో ఉన్నాం బ్రదర్, సింగపూర్లో సమయాన్ని పాటిస్తాం, సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పాడంట. సమయానికి ఏమిస్తాడంట? అత్యంత ప్రాధాన్యత. అరే మనకు కూడా గేటు పెట్టి టైం ప్రకారం మూసేస్తే 8 గంటలకి చూసి 8:05కి మూసేస్తే మీలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారండి మీలో? చెప్పండి. 8ంటికి మీటింగ్, 8 గంటల నుండి మా తలుపు తీసేస్తాం. 8:15కి 8:15కి మూసేసాం అనుకోండి, ఎంతమంది మీటింగ్లు ఉంటారు? ఉన్నాయి ఎలాంటి చర్చెస్, ఉన్నాయి ఎలాంటి చర్చెస్. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వండి మీ జీవితంలో. అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్టు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టు, మీరు దేవునిని ఘనపరిచినట్టు, దేవునిని గౌరవించినట్టు. పిల్లరా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగస్తులకి ఇలా టైం మెయింటైన్ చేయట్లేదని ఏం పెట్టారు తెలుసండి? అంతకుముందు తంబు పెట్టారు, ఆ తర్వాత ఐరిష్ అయి పెట్టారు, ఆ తర్వాత ఫేషియల్ పెట్టారు. ఈ ఫేస్ చూపించగలగా ముఖాన్ని రికగ్నైజ్ చేసి ఓకే చేస్తేనే అటెండెన్స్ పడుతుంది. అయినా కుదరట్లేదని ఏం చేశారు తెలుసా? టైము 9 గంటల లోపు అటెండెన్స్ పడిపోవాలన్నారు. 9 దాటితే అలాగే 2 దాటినాయి అనుకో, ఆటోమేటిక్ ఏమైపోద్ది? ఒక లీవ్ కట్ అయిపోద్ది. ఎలా ఉందో? లోకస్తులు కాబట్టి, లోకం కాబట్టి, ఉద్యోగాలు కాబట్టి చేయగలుగుతున్నారు. దేవుడు ఏం చేస్తాడని అనుకుంటున్నారేమో. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం మనం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. కొంతమంది ఆశీర్వాద ప్రార్థన కొండరు, ఆలస్యంగా వస్తారు, ఎర్లీగా వెళ్ళిపోవాలని టైం చూసుకుని ఏం చేస్తారండి? దే డోంట్ స్టే ఫర్ ది బెనడిక్షన్. ఆశీర్వాదం అనుకుంటారు. బెనడిక్షన్ ఎంత ప్రాముఖ్యమో తెలుసండి? ముగింపు ప్రార్థనతో పాటు ఆశీర్వాదం, క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ఎంత ప్రాధాన్యత తెలుసండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మనం రాత్రి కూటాలు లేవు, పగల కూటాలు లేవు. దేవుని మందిరానికి ఎంత ప్రాధాన్యత నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను. నేను దేవుని మందిరం ఒక విద్యాలయం లాంటిది. ఇట్ ఇస్ లైక్ ఏ స్కూల్.
ఎలాంటిదండి? ఒక విద్యాలయం లాంటిది. ఉదాహరణ, ఇక్కడ సండే స్కూల్ జరుగుద్ది. ఇప్పుడే మీరు చూసారు, ప్రైజెస్ ఇచ్చాం. ఈ సండే స్కూల్ క్రమంగా చక్కగా భవిష్యత్తుని ఏ రీతిగా ప్లాన్ చేసుకోవాలి, పిల్లలకి బాల్యం నుండి ఒక క్రమమైన పద్ధతి నేర్పించే ఒక పాఠశాల లాంటిది. చర్చ్ ఇస్ లైక్ ఏ హాస్పిటల్, వైద్యాలయం లాంటిది. విద్యాలయం లాంటిది, రెండోది వైద్యాలయం లాంటిది. ఇట్స్ లైక్ ఏ హాస్పిటల్. హాస్పిటల్లో నయం కాని ఎన్నో ఇక్కడ నయమవుతూ ఉంటాయి. ఎన్నో. God is doing miracles and wonders here. He is healing many people. చాలా మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎంతో మంది స్వస్థత పొందడం నేను చూశాను. మనం ఎరుగుదాం కూడా, మీరు కూడా వ్యక్తిగతంగా ఎరుగుదురు. ఇట్స్ లైక్ ఏ హాస్పిటల్. ఎవ్రీ చర్చ్ ఇస్ లైక్ ఏ హాస్పిటల్. ఎందుకంటే we pray for the sick people, we plead for the sick people, we have concern on the sick people. రోగుల కొరకు ప్రార్థన చేస్తాం, రోగుల కొరకు ప్లీడింగ్ అంటే బ్రతిమాలతాం, రోగుల కొరకు కన్సర్న్ అంటే బాధ్యత కలిగి ఉంటాం. ఎంత ప్రత్యేకత హాస్పిటల్లో ఉండదో. ఎవరో చీటీ రాస్తారు, ఆ చీటీ చూసుకుని గంటలు కూర్చొని ఎప్పుడో వెళ్ళాలి. ఇప్పుడు డాక్టర్ అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాలనుకోండి, రెడ్డి అనిల్ కుమార్ గారి దగ్గరికి, సత్యానందం ఎన్నింటికి రాసుకోవాలి? ఆయన 6ంటికి వెళ్ళి రాసుకోవాలి. ఎన్నింటికి వస్తుంది? ఒక్కోసారి 10 అవుతుంది, ఒక్కోసారి 12 అవుతుంది, ఒక్కోసారి ముందే రాసేసుకుని ఫోన్లో బుక్ చేసేసుకుంటే సాయంకాలం 4 అవుతుంది. అలాగని మనం ఏం చేస్తాం? డాక్టర్ కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఇక్కడ అలా కాదు కదా. జస్ట్ ఫర్ 2 hours, 2 hours మనం కూర్చుని దేవుని సందులో ఆశీర్వాదం పొందటానికి మనం మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా సిక్నెస్తో ఉన్నాం. ఆ సిక్నెస్కు విడుదల దేవుడు ఇస్తాడు మనకి. రోగగ్రస్తమైన శరీరం, రోగగ్రస్తమైన మనసు, రోగగ్రస్తమైన ఆత్మ, వీటికి స్వస్థత కలిగే ప్రదేశం ఇట్స్ లైక్ ఎ హాస్పిటల్. అంత మాత్రం కాదు, ఇట్స్ లైక్ ఎ కోర్ట్, న్యాయస్థానం లాంటిది. దేవుని మందిరం ఎలాంటిదండి? న్యాయస్థానం లాంటిది. ఈ లోకములో పరిష్కారం కాని అనేక సమస్యలు, మన జీవితంలో మన ప్రయత్నాలు, మన కష్టాలు, మన ఇబ్బందులకు కూడా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ జవాబు ఎక్కడ దొరుకుతుంది? మన పాత చర్చ ఉండేటప్పుడు టేకి సత్యనారాయణ ఒక అతను వచ్చేవాడు. వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయారు. చాలా నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చేవాడు. అతడు బుధవారం, శనివారం రాత్రి ప్రార్థనలో ఒక అంశం ప్రత్యేకంగా ప్రార్థన చేయించాడు. ఆ రోజుల్లో రాజు అని ఒక ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఎంతో ఎక్కువ మొత్తమే, 30,000, 40,000, 50,000 ఇవ్వాలి. టైం ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి నాకు అమౌంట్ గుర్తులేదు. ఇవ్వాలి, ప్రార్థన చేయండి. అతనేం పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు. నాకు లెక్కలు మాస్టర్, అతను లెక్క చేయట్లేదు అని చాలా బాధపడేవాడు. 2-3 వారాలు ప్రార్థన చేసాం. ఒకరోజు మందిరంలో కన్నీటితో భారంగా ఆ నైట్ బుధవారం రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచాడు. నేను అన్నాను, సత్యనారాయణ, నువ్వు ఇంకా అతని ఇంటికి వెళ్ళొద్దు. మనం ఇక్కడే ప్రార్థనలో ఉంటుండగా అతను వచ్చి నీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు, కంగారు పడొద్దు. వెతుక్కుంటూ వస్తాడు, మీ ఇంటికి వెళ్తాడు. నువ్వు దొరకకపోతే ఎక్కడికి వెళ్ళావు అని అడిగి ఇక్కడ చర్చి కాడికి వస్తాడు, నీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ప్రభు నాకు బయలుపరిచాడని చెప్పాను నేను. ప్రభు నాకు బయలుపరిచాడు చెప్పాను నేను. ఏమైందో తెలిసి నా మనసు బుధవారం ప్రార్థనలో ఉన్నాను. ఈలోగా చిన్న స్కూటర్ వచ్చి ఆగింది. ఒక ఆయన వచ్చి తలుపు పెట్టి సత్యనారాయణ అని పిలిచాడు. ఆ సత్యనారాయణ బయటికి వెళ్ళాడు. ఏమిటి అంటే
మీటింగ్ అయిపోయిందని చెప్పినాడు. అయ్యారు రాజుగారు వచ్చారండి, పద్మశ్రీ రాజుగారు. ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేసారండి, చర్చి కాడ తీసుకొచ్చి ఇచ్చారండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారండి. అంటే పరిష్కారం కాని సమస్యలన్నిటికీ విడుదల ఇక్కడ కలుగుతుంది. ఇది న్యాయస్థానం లాంటిది, న్యాయస్థానం ఇది. దేవుని బిడ్డారా, దేవుడు చేయు కార్యాలను మనం అనుభవించాలి మన జీవితంలో. దేవుని మందిరం ఇంకా ఎలాంటిదంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ, ఒక కర్మాగారం లాంటిది, విద్యాలయం లాంటిది, వైద్యాలయం లాంటిది, న్యాయస్థానం లాంటిది. ఆ తర్వాత ఇంకెలాంటిదండి, ఒక కర్మాగారం. ఇట్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ. ఏం కర్మాగారం? పరిశుద్ధులను తయారు చేసే కర్మాగారం. త్రాగుబోతులు ఇక్కడికి వచ్చి మారిపోతారు, వ్యభిచారులు ఇక్కడికి వచ్చి మారిపోతారు, దుస్తులు దుర్మార్గులు ఇక్కడికి వచ్చి మారిపోతారు. మందిరంలో చెప్పేదంతా ఏంటో తెలుసా? మీరు పొరపాటు చేయొద్దు, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, త్రాగొద్దు, మోసం చేయొద్దు, వడ్డీకి ఇవ్వద్దు. ఇవే మందిరంలో చెప్పే మాటలన్నీ. అంటే పాపమును ఖండించి పాపములో ఉన్న వారిని బాగు చేసే ప్రదేశం ఇది దేవుని మందిరం. ఇట్స్ ఎ ఫ్యాక్టరీ. ఇట్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ విచ్ మేక్స్ పీపుల్ హాలీ. పాపులైన మనుషులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని వాక్యం విని పరిశుద్ధపరచబడి యోగ్యులుగా తయారై పాపమునకు దూరమై శుద్ధి చేయబడి కడగబడి మార్చబడే స్థలం ఇది. ఎంత అద్భుతమైన స్థలం అండి దేవుని మందిరం అంటే. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఉదాసీనంగా తీసుకుంటాం మనం. వీ టేక్ ఇట్ ఈజీ, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పర్వాలేదులే, ఎప్పుడు వెళ్ళినా ఏమైందిలే అని వీ టేక్ ఇట్ సో లైట్. చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం మనం. తేలిగ్గా తీసుకుంటే తేలిగ్గానే ఉంటుంది. నువ్వు సీరియస్గా తీసుకుంటే దేవుడు నిన్ను సీరియస్గా తీసుకుంటాడు, నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అవసరాలు మనం సీరియస్గా తీసుకోం మందిరాన్ని. దేవుని మందిరంలో మనకు కలిగే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ 1-2 ఆశీర్వాదాలు కూర్చొని నేను మీకు చెప్తాను. కీర్తన 65:4 చదవండి. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఏముందండి? మేలు ఉంది. దేవుని మందిరానికి వచ్చిన వారు ఇక్కడ మేలు పొందుతారు. నేను చర్చికి వెళ్ళి పాడైపోయానన్న వాళ్ళు ఎవరన్నారు? చర్చికి వెళ్ళాను, అక్కడ మంచి వాక్యం విన్నాను, బాగుపడ్డాను, నా జీవితాన్ని బాగు చేసుకున్నాను అని చెప్పేవారే ఉంటారు. దేవుని మందిరములో మేలు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మందిరమును నిర్లక్ష్యం చేయడం ద్వారా మేలును పోగొట్టుకుంటారు మీరు? దేవుని మందిరానికి కాదని, మందిరమునకు రాకుండా, మందిరంలో సమయాన్ని మెయింటైన్ చేయకుండా కేవలం ఆదివారం పక్షుల్లాగే ఉంటాం. మనం ఆదివారమే కనపడతాం. మన మందిరానికి ప్రత్యేకత ఏంటంటే ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి, మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి, గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థనలో వాళ్ళందరూ పాలు పొందకపోవచ్చు, కొంతమంది అయినా కొన్నిసార్లైన వారంలో కనీసం నియామక ప్రార్థన కూటాలకైనా, అంటే బుధవారం శనివారం, మిగిలిన సోమవారం ఒకళ్ళ ప్రార్థన, శనివారం మంగళవారం ఒకళ్ళ ప్రార్థన, గురువారం ఒకళ్ళ ప్రార్థన, శుక్రవారం ఒకళ్ళ ప్రార్థన, ఏంటిది బుధ శనివారాలేమో నియామక ప్రార్థన కూటాలు. ఈ ప్రార్థన కూటాల్లో నువ్వు ఎంతవరకు పాల్గొంటున్నావు? అరే నీకు కావలసిన వాటిని చాలా సీరియస్గా తీసుకుంటున్నావు కదా. దెబ్బలు పడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, తిరుగుతున్నావు, ఆశపడుతున్నావు, పరిగెడుతున్నావు. ఎందుకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు?
ఒకసారి ఆలోచన చేద్దాం. పోయిన వారంలో ఒక చర్చిలో వాక్యం చెప్తానికి వెళ్ళాను నేను. వాక్యం చెప్తానికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఆయన చర్చ్ సంత మార్కెట్ దగ్గర, మా తణుకులో సంత మార్కెట్ దగ్గర వారి సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, పైడుపరులో క్రొత్తగా ఇచ్చిన స్థలాల్లో, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, అక్కడ మా విశ్వాసులకి స్థలం వచ్చింది, ఇల్లు కట్టుకున్నారండి. ఆ మాస్టర్ గారు, నాకు కూడా వచ్చింది, మా కూతురుకు కూడా వచ్చిందండి అక్కడ స్థలం, మేము పెట్టుకున్నాం. అక్కడ నుండి ఆ 2-3 కుటుంబాలు వారు సంత మార్కెట్లో ఇక్కడికి టయానికి వస్తారండి. ఎలా వస్తారు? ఎక్కడి నుంచి? ఎక్కడ? పైడిపర్రు. చెప్పండి, ఎంతసేపు పడుతుంది? ఏమ్మా ఒలీవా ఎంతసేపు పడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి? ఎంత టైం పడుతుందో, ఎంత కష్టపడాలో, ఎంత దూరమో. అంత దూరం నుండి ఇక్కడ కాదు, ఇంకా దూరం, సంత మార్కెట్ లోపల, ఆ లోపల చర్చి. ఆ మీటింగ్కి ఎంతమంది కూర్చున్నారో తెలుసా? ఇంచుమించు 500 మంది కూర్చున్నారు. ఆ చర్చి నిండిపోయింది, రోడ్డు నిండిపోయింది. 500 మంది కూర్చున్నారు ఆ చర్చిలో, ఆ ప్రాంతంలో. ఆయన చెప్పారు అక్కడికి వెళ్తారు. అంత మాత్రమే కాదు, ఆదివారం ప్రార్థన మొదలు పెట్టామంటే అక్కడ వాళ్ళకి సాయంకాలం పెడుతున్నాం. ఆ ప్రార్థనకి మా చర్చిని ఇక్కడి నుంచి 35 మంది వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడి నుంచి అంట? ఇక్కడి నుంచి ఆదివారం అక్కడికి. ఆశీర్వదించబడతారు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మందిరంలో మేలుంది. ఏముందండి? మళ్ళా అడుగుతున్నాను, చర్చికి వెళ్ళి నేను పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎవరైనా మాట చెప్పారంటే, ఎవరైనా డబ్బులు ఇచ్చి బెదిరించి మారు మనసు పొందకుండా ఒక వ్యక్తిని కొన్ని రోజులు పంపించి వాడితో చెప్పించాలి. కానీ నిజంగా దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొంది దేవుని మీద ఆధారపడ్డవాడు ఎవడు కీడును చూడ, ఇక్కడ మేలే చూస్తాడు. మేలును బట్టి ఏం కలుగుతుందంట? మందిరం యొక్క మేలు చేత. అక్కడ చదవండి. మేలు చేత మేము తృప్తి పొందుదు. తృప్తి ఉందండి ఇక్కడ. మేలు మాత్రమే కదా, ఏముందండి? తృప్తి, కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్. మందిరంలో మనము తృప్తి పడేటంత మేలు ఉందంట. ఏదో కొంచెం మేలు కాదు. అర్థమైందండి దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత. దేవుని మందిరంలో మేలు చేత తృప్తి కలుగుతుందంట. 37 సంవత్సరాలైంది ఇక్కడ సేవ ప్రారంభించి, యవనస్తుడిగా. నాకు 60 సంవత్సరాలు, అందులో 37 తీసేయండి. ఎంత? 60లో 37 తీసేయండి, 23. నాకు 23 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చాను నేను. నా 23వ ఏట నుండి నా జీవితం, నా బలం, నా ధనం, నా జ్ఞానం, నా సమస్తము ధారపోస్తూనే ఉన్నాను. ఇక్కడ నుండి, మన చర్చిలో నుండి 32 మంది సేవకులు పంపించాను. ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి? 32 మంది సేవకులు వెళ్ళారు. ఇక్కడికి వచ్చి, అంతకుముందు దేవుడు తెలియకుండా ఇక్కడికి వచ్చి యేసయ్యను తెలుసుకొని, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకుని, రొట్టె విరుస్తూ, సంఘానికి వస్తూ, సంఘంలో క్రమంగా ఉంటూ, శిష్యార్పణ చేసి, వాక్యాన్ని నేర్చుకుని పిలుపు పొంది వెళ్ళిన వారు ఇలా ఎక్కువ మంది 32లో. ఏ పాస్టర్ గారైనా వచ్చిన వాళ్ళు సేవకు పంపేస్తారా? మీరు అనుకోవచ్చు, 37 సంవత్సరాలుగా పాస్టర్ గారు సేవ అంటున్నారు, తక్కువ మంది ఉన్నారంటే. ఎందుకంటే 37 మందిని పంపేశానంటే 32 మందిని 32, 64
వాళ్ళకు ఒక 2 పిల్లలంటే ఇంకొక 64 అంటే 128 మంది సంఘస్థులు కోల్పోయింది నేను. అంతేనా? ఆ 32 మంది వస్తామంటే వాళ్ళతో పాటు ఇంకొకరు తీసుకొచ్చేవారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళందరినీ దేవుని సేవకు పంపించారు లోపలికి. మన సంఘం సేవకులు పంపించే సంఘం. పిల్లరా, ఇక్కడికి వచ్చి మేలు పొందారు లేరా? 32 మంది మేలు పొందారు, సంఘాలు కట్టుకున్నారు, ఆశీర్వదించబడ్డారు, బోధకులు అయ్యారు, గొప్ప సేవకులు అయ్యారు, అయ్యగారులుగా పిలువబడుతున్నారు, ఉన్నతమైన స్థానాలు. అంటే మందిరంలో మేలు ఉందా లేదా? మందిరంలో మేలు. తర్వాత ఇంకేముంది చూడండి, 36:8 చదవండి. కీర్తన 36వ కీర్తన 8వ చరణం. ఈ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరంలో ఏముందండి? సమృద్ధి ఉంది, దానివల్ల సంతృప్తి కలుగుతుంది. మందిరంలో మేలు ఉంది, ఏం కలుగుతుందంట? తృప్తి కలుగుతుంది. మందిరంలో సమృద్ధి ఉంది, దానివల్ల ఏం కలుగుతుంది? సంతృప్తి కలుగుతుంది. అప్పుడప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ 1, 2, 3 మంచి వచ్చి గమనించారా? అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మా చుట్టాలింటికి వచ్చామండి, ఆదివారం పోగొట్టుకోకూడదని చర్చికి వచ్చామని అంటారు. వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడతారు అలాంటి వాళ్ళు. ఆదివారం పోగొట్టుకోకూడదండి కాబట్టి చర్చికి వచ్చామండి. అలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను నేను. కొంతమంది కావాలని ఆదివారం పనులు పెట్టుకుని ఆదివారం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఇక్కడ సమృద్ధిని పోగొట్టుకుని ఏమి లేకుండా ఉన్నారండి? సంతృప్తి లేకుండా ఉన్నారు. ఆ తర్వాత చూడండి 118:26 చరణం చదవండి. 118వ కీర్తన 26వ చరణం. యెహోవా పేరిట వచ్చేవారు ఆశీర్వాదం పొందుదురు గాక. యెహోవా మందిరంలోనికి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవా మందిరములో ఏముందండి? దీవెనుంది. యెహోవా మందిరములో దీవెనుంది. There is always blessings in the sanctuary of the Lord. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దీవెనలు ఉన్నాయి ఇక్కడ. You will be blessed if you come to this temple of the Lord. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు దీవెన ఉంటుందండి. దీవెన ఆలోచన ఎంత ప్రత్యేకత దేవుని సన్నిధిలో ఉందో ఆలోచన చేయండి. 18:6 చదవండి. 18:6 18వ కీర్తన 6వ చరణం. నా సభలో నేను యెహోవాకు మొరపెట్టితిని. ఆ. నా దేవుని ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన. దేవుని ఆలయంలో ప్రార్థనకి ఏముందండి? జవాబు ఉంది. చెప్పండి దేవుని స్తోత్రం. దేవుని ఆలయంలో ప్రార్థనకు జవాబు ఉంది. బట్టినే ఇప్పుడు మన సహోదరి సలోమి ఉంది. వట్టినే సోమవారం సలోమి అయిపోయింది ఆమె. సోమవారం బట్టి కావడం ప్రార్థన అంతే. సోమవారం అంతే. ఉన్నా లేకపోయినా కష్టమైనా ఇబ్బంది అయినా తను అలా నిలబడగలుగుతుందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రేయర్. ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రేయర్. అదే అనుకుంటా. ఎన్ని సంవత్సరాల నుంచో లక్షవారం చేయకుండేది ఆమె అక్కడ రెడ్డింట్లు అద్దుకున్నప్పుడు ఆ లక్షవారాన్ని సోమవారానికి మార్చుకుంది. సోమవారానికి మార్చుకుని 7-8 సంవత్సరాలు అవుతాయేమో. 7-8 సంవత్సరాల నుంచి సోమవారం ప్రార్థన అనేది మారదు. ఏదైనా పుట్టినరోజు వచ్చి ఎవరైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఎవరైనా అడిగితే తప్ప ఎవరిదంటే ప్రార్థన మామూలుగా అడుగుతున్నాను. ప్రార్థన పెట్టించుకునేటంత సాగుబడి కలిగిన స్త్రీ అయినా సలోమి ప్రార్థనలో ఆశీర్వాదాన్ని రుచి చూచింది కాబట్టి ప్రార్థన మొదలుదామే. ప్రార్థన మానుకోదు. ఏమైనా నాకు ప్రార్థన
జవాబు ఉంది. దేవుని ఆలయంలో ఏముంది? మొట్టమొదటిగా మేలు, దేవుని ఆలయంలో సమృద్ధి, దేవుని ఆలయంలో దీవెన, దేవుని ఆలయంలో జవాబు ఉంది. నా మాటలుగా బైబిల్లో వచనాలు చూపిస్తున్నాను లేదా మీకు చెప్పండి? వచనాల్లో చదువుతున్నారా? దేర్ ఇస్ ఆన్సర్. యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ ది శాంక్చురీ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలకు జవాబు కలుగుతుంది. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఇక్కడ కొంతమంది తలుపులు తీసే ఉంటాయి. తలుపులు లేవు కదా, మనం పెట్టించుకోలేదు. మనకు ఆర్థిక స్తోమత చాలక మన మందిరానికి అన్ని పెట్టాం కానీ మేము మెయిన్ గేట్ పెట్టలేదు, మెయిన్ తలుపు పెట్టుకోలేదు. తలుపులు తీసే ఉంటాయి. కావాల్సిన వచ్చి ఫ్యాన్ వేసుకుని లైట్ వేసుకుని స్విచ్ చేసుకుని చక్కగా ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను. కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుని కొన్ని గంటలు వెళ్తూ ఉంటారు. ఇక్కడ బైబిల్లో ఉంది, ఆమె పేరు హన్నా. ఆమె తన సవతి ద్వారా ఇబ్బంది పడిపోతుంది. ఏమంటారు, గుడ్రాలుగా ఉంది, బిడ్డలు లేదు. ఆమెను వేలెత్తి చూపిస్తూ ఉన్నారు, బాధపడిపోతూ ఉంది. ఒకరోజు అనుకుంది ఇలా కాదు, దేవాలయం శిలోలో ఉన్న దేవాలయంలోకి వెళ్ళింది. అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంది. అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పాస్టర్ గారు వచ్చారు. ఏమన్నా మత్తురాలుగా ఉందనుకున్నాడు పాస్టర్ గారు. అంత దుఃఖంలో ఉంది, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మైమరిచిపోయి తనకు కావలసింది ఒకటే, నా గర్భాన్ని తెరవండి, నాకు బిడ్డనివ్వండి. ఏమైందంటే, నేను మధురాలు కాదండి, నా గర్భం తెరవబడలేదు, నాకు కుమారుని కోసం ప్రార్థన చేయాలి, కుమారుని కనుక ఇస్తే దేవుడు తిరిగి నేను దేవునికి ఇచ్చేస్తానని చెప్పి దేవుడిని కలుగు చేస్తాడు, వెళ్ళిపోమ్మా అని ప్రార్థన చేసి పంపేసాడు పాస్టర్ గారు, అంటే ప్రవక్త గారు. విచిత్రం ఏంటో తెలుసండి, ఎవరు పుట్టారండి? ఎవరు పుట్టారు చెప్పండి? సమూయేలు పుట్టాడు. అంటే మందిరంలో చేసిన ప్రార్థనకు జవాబు ఉందా లేదా చెప్పండి? ఉంది, ప్రార్థనకు జవాబు. ఎక్కడ విషయం కూడా దేవుడు అంటాను, లోకస్వార్త 1వ అధ్యాయం, నీ ప్రార్థన ఆలకించాను, ఇదిగో నీ భార్య నేను జ్ఞాపకం చేసుకుంటాను, కాకపోతే అవుతుంది. వెంటనే ఏదో మాట్లాడిపోయాడు, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నమ్మలేదు కాబట్టి నోరు కట్టేశాడు. అయితే మీ దేవుడు చెప్పాలనుకుని చెప్పి యాహాలని పేరు పెట్టు, నీకు కొడుకు పుడతాడని చెప్పి ఆ పేరు పెట్టిన తర్వాత, ఆ పలక మీద రాసిన తర్వాత నువ్వు తెరవబడింది. మందిరంలో చేయి ప్రార్థన ఆలకించాడు. అతడు చేసే ప్రతి కార్యమును దేవుడు చూసి అతనిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా మనం చూస్తే దేవుని మందిరంలో మనకి ఏం కలుగుతుందో తెలుసండి. యెషయా గ్రంథం 56:7 చదవండి. 56:7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. అంటే దేవుని మందిరంలో ఏముందండి చెప్పండి? గట్టిగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, కొంచెం నవ్వుతా చెప్పండి, పళ్ళు ఇక్కిలిస్తా చెప్పండి. దేవుని మందిరంలో ఏముంది? ఆనందం ఉంది. మీటింగ్ లేకపోతే నాకు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉంటాను. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే మీటింగ్కి వెళ్తాను. నేను ఏదో ఒక్కొక్క రోజు మీటింగ్ ఉండదు, పగలు పోగొట్టుకున్నట్టు ఉంటాను. ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉన్నట్టు ఉంటాను. మీటింగ్ లేకపోతే 2 రోజులైనా 3 రోజులైనా 1 రోజు అయినా ప్రతి రాత్రి వెళ్ళగా బయట లేకపోయినా ఇక్కడ మీటింగ్ ఉంటాను. అలా దేవుని మందిరానికి వెళ్తే మందిరంలో దేవుడు ఏమిస్తాడంట? ఆనందం ఇస్తాడు. నువ్వు వేదంలో ఉన్నావా, కృంగిపోయినావా, కృషించిపోయినావా, దుఃఖంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధలలో ఉన్నావా, రా ఇక్కడకు. ఇక్కడ దేవుని సందులో కూర్చుంటే దేవుడు నీకు ఆనందం ఇస్తాడు. 1 మేలు, 2 సమృద్ధి, 3 దీవెన, 4 జవాబు, 5 ఆనందం, 6 చూడండి 92:23 13 చదవండి.
92వ కీర్తన 13. యెహోవా మందిరములో యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుతా ఉన్న మందిరంలో అభివృద్ధి చెందుతాం. అంటే దేవుని మందిరంలో ఏముందంటే ఆనందంతో పాటు అభివృద్ధి ఉంది. అభివృద్ధి ఉంది దేవుని మందిరంలో. పిల్లరా, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే దేవుని మందిరంలో నీవు కనపడాలి. అభివృద్ధి ఉందండి. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండి అక్కడికి వస్తాయి. నాకు మీలో చాలా మంది తెలుసు. నీ ప్రారంభం తెలుసు నాకు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలుసు. ఎందువల్ల? నీ ప్రయాస, నీ కష్టం, నీ ఇబ్బంది, నీ చెమటోడ్చు వల్ల కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. నేను పేరు చెప్పను కానీ ఒక సహోదరి చాలా సంవత్సరాల క్రితం తెల్లవారుజాము 4 గంటలకి ఏడ్చిందండి. ఇక్కడ ఆ ఏడుపు ఎప్పుడు నా చెవిలో వినపడతా ఉంటుంది. కొన్ని నెలలు ఏడ్చింది ఇక్కడ ఈ మందిరంలో, పాత మందిరంలో కొన్ని నెలలు ఒళ్ళు ఏడ్చేది. మూలుగుతో ఏడ్చి ప్రార్థన చేసిందండి కొన్ని నెలలు. 4, 4:30, 5 గంటలకి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆ ప్రయాసపడింది. తర్వాత ఎక్కడికో వెళ్ళేది తెప్పులు పడి ఏదో ఆ ప్రయాసాలు ఏమాత్రము కాదు. అలాగనుకుంటే దేవుడి ఆశీర్వాదము దేవుడు ఆమెకు ఉండదు. కానీ ఆమె చేసిన ప్రార్థన ఎక్కడంటే ఈ స్థలం ముందు పాత మందిరంలో చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఆమెను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుని మందిరంలో ఏముందండి? ఆశీర్వాదం వర్ధిల్లుతుంది. చివరిగా 7వది 122వ కీర్తన 7వ చరణం చదవండి. 122వ కీర్తన 7వ చరణం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. ఈమె దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో నెమ్మది క్షేమం ఉందంట. హల్లెలూయా. ఏముందంట? నెమ్మది. ఇంటికాడ నెమ్మది ఉండదు. ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చే ఇక్కడ నీకు నెమ్మది అంటారు. క్షేమం ఉంది ఇక్కడ. ఎన్నో ఆశీర్వాదాలు చూసారు దేవుని మందిరం. ఇలాంటి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారా? ఇలాంటి దేవుని మందిరానికి దూరం అయిపోతారా? ఇలాంటి దేవుని మందిరాన్ని కాదని మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారా? నీకు మేలు కావాలంటే, నీకు సమృద్ధి కావాలి అంటే, నీకు దీవెన కావాలి అంటే, నీకు జవాబు కావాలంటే, నీకు ఆనందం కావాలంటే, నీకు అభివృద్ధి కావాలంటే, నీకు నెమ్మది క్షేమములు కావాలంటే అవన్నీ ఎక్కడున్నాయి? దేవుని మందిరంలో ఉన్నాయి. ఇవన్నీ పొందుకొని ఆయన కృపలో వర్ధిల్లడానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయను గాక. ఆమె దేవుడు మాటలు మనకి